ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నూకరాజు గెటప్స్ వేయడంలో రారాజు. మరి ఏ గెటప్ లో వస్తున్నాడు ఈ రోజు? అది తెలియాలి అంటే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నూకరాజు along with his team. నిన్నటికి నిన్న సిరితో గొడవ ఏంటండి? ఇప్పుడు ఎవరన్నా మార్నింగ్ టిఫిన్ చేసే టైం కి ఎవరన్నా వస్తే ఏమంటాం? టిఫిన్ చేదురు రండి అంటాం. మధ్యాహ్నం లంచ్ చేసే టైం కి ఎవరన్నా వస్తే ఏమంటాం? ఫోన్ చేదురు రండి అంటాం. రాత్రి పడుకునే టైం కి వచ్చింది పడుకుందాం రండి అంటాను. అదే అన్నాడు కొట్టింది. నిన్న నీ రూమ్ కి వచ్చాను, గంట వరకు తలుపులు తీయలేదేంటి? ఎవరైనా దొంగలు వస్తే మీరే కదండి లోపలేసి తలుపులు వేసేసేయమన్నారు. ఆయన వేయమని చెప్పిన తలుపులు లోపలికి, నువ్వు కూడా ఆడితో పాటు వెళ్ళి వేయమని చెప్పలే. అయినా వాడు ఏమన్నా దోచుకున్నాడా? చిచి చాలా ట్రై చేస్తారు కానీ ఏంటి నరేష్, లోపల గొళ్ళెం పెట్టాలంటే ఆవిడ ఉండక్కర్లేదా? మా పెళ్లి మ్యాటర్ మన ఇంట్లో ఎప్పుడు మాట్లాడతారండి? నేనే రేపే వచ్చి మాట్లాడతా, ఓకేనా? నిజంగా నిజంగా వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకే బై. ఉత్తరంబున ఊరిని విడిచితి, పల్లెల పురములు పట్టణంబులు, కోటలు దాటితి, మేడలు దాటితి, అడుగులు దాటితి, అన్నీ దాటితి. బటను వేలుతో నెత్తురు చిందగ విభూషించిన ఆకాశానికి జోతలు చెప్పుతూ చెలగజు చెడ వస్త్రంబులు కట్టితి. మండలంబుగా మారిన పెమ్మట భైరవుడ ఈ శత్రుని చంపగా చూడనెవ్వరు చూసితి లింగం, నిరుపతేజమగు నిశ్చిత లింగం, ఆదిపురమగు ఐక్యలింగం శివ. ఎవరు నువ్వు? చూడను నెవ్వరు చూసిన లింగం, ఎరుగను నెవ్వరు ఎరిగిత లింగం, ఆత్మజేగం ఐక్యలింగం. ఎక్కడి నుండి వచ్చా? పల్లెల పురములు పట్టణంబులు, కోటలు దాటితి, మేడలు దాటితి. శివ సామే, మీరు దేవుడు సామి. నువ్వు ఎంత గ్రేట్ రా. ఎందుకు లాస్ట్ షెడ్యూల్ అనగానే 2 కలిపి 1 చేస్తున్నారు, నేను ఆడ టీంకి వెళ్ళిపోతానని నన్ను దేవుడు అంటున్నావు కదా? లేదు సామి, మీరు నిజంగా దేవుడు. మీ నవ్వు ఒక శాసనం, మీ కళ్ళు ఒక కత్తులు, మీ చూపు ఒక వరం. వారం రోజులు కూర్చొని రాసింది ఇదారా నువ్వు? మీరు అనుకుంటే అయితది సామి. ఈ కాలంలో ఎన్ని కోట్లు ఇచ్చినా పొగడట్లేదు, ఈడు ఫ్రీగా పొగుడుతున్నాడు. ఈయన మన దగ్గర ఉంచుకుందాం. సరే సరే, నువ్వు నా దగ్గరే ఉండు, ఓకేనా? ఓకే సామి. మన ఇల్లు ఎక్కడ? మన ఇల్లు వెనక పెట్టారా? పదండి పదండి. ఇవాళ డబ్బులు ఎట్లా వసూలు చేయాలి వీడి దగ్గర? రా నరేష్, రారా బయటికి. అది బాత్రూమ్ అంకుల్, ఇట్లండి. డబ్బులు ఎప్పుడు ఇస్తావరా? ఎందుకు కొట్టావురా? మిమ్మల్ని రా అన్నాడు స్వామి, దేవుని రా అని కొడుతు. ఏరా డబ్బులు అడిగి తీరుతో కొట్టిస్తున్నావా? దేవుని డబ్బులు అడగకూడదు, దేవుడికే తిరిగి డబ్బులు ఇవ్వాలి, అర్థమైందా? ఇంకొకసారి కనుక దేవుడి మీద చెయ్యేసావో శివ పాతేస్తా. మిమ్మల్ని ఎవరైనా ఏమనంటే నేను ఊరుకోను స్వామి. ఈడు నా పక్కన ఉంటే నాకు కొద్దిగా ధైర్యంగా ఉంది, ఎప్పుడు మీద కూడా చెయ్యడు. సరే తమ్ముడు చెప్పుకుండా వచ్చు, చెప్పుకుండా వెళ్ళిపోవు కదా. ఉంటాను స్వామి నీతోనే. సరే సరే, మీరు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటాను స్వామి. ఎందుకు ఏడుస్తుంది? నాకు పిల్లలు పుట్టారని మా ఆయన నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. ఆయన నిన్ను వదిలేసి వెళ్ళిపోయారా? అమ్మా, స్వామి వల్ల అవుతుంది, మీరు స్వామిని వదలొద్దు. ఏంటి స్వామి వల్ల నాకు పిల్లలు పుడతారు? స్వామి దీనికి ఏమర్థమైంది? మంది అడగమన్నాను నేను. ఏమైంది? మంది ఇచ్చారా? మంది ఇవ్వాలని తెలియక అది మొత్తం నన్ను దోచేసుకుందిరా. నన్ను క్షమించండి స్వామి, నాది అసలు తప్పే లేదు. నేను దేవుణ్ణి కాదు. మీరు దేవుడు. దేవుణ్ణి కాదు. దేవుడు స్వామి. దేవుణ్ణి కాదు. నేను దేవుణ్ణి అయితే ఇప్పటికిప్పుడు నా కామెడీ చూసి సిరి నవ్వాలి. నవ్వింది స్వామి. ఇప్పటికిప్పుడు సిరి నాతోనే ఉండాలి. అలా అయితే మీరిద్దరు ఓడుపుల్లో ఉండాలి. ఇక్కడ నైట్ వెళ్తా. ఇప్పటికిప్పుడు
ఇప్పుడు నా కామెడీకి సినిమా అవకాశాలు రావాలి. మా నెక్స్ట్ సినిమాలో ఫుల్ లెంత్ కామెడీ రోల్ నువ్వే చేయాలి. రిలీజ్ అయ్యే సినిమా దాంట్లోనన్నా చేస్తా, రిలీజ్ గారి సినిమా దాంట్లోనన్నా చేస్తా. అయితదా కాదన్న డౌట్ లో దాంట్లో నేను అయితే చెయ్యను రా. కంపల్సరీ చేయాలి నువ్వు మా మూవీలో. ఇప్పటికిప్పుడు నేనే దేవుణ్ణి అయితే మా నాన్న మందు బాటిల్ ఇసిరేయాలి. ఇసిరేశాడు స్వామి. అయిపోయి ఇసిరేశాడు రా మా నాన్న. మందు బాటలు ఎందుకు ఇసిరేసావు? తాగితే అయిపోతుంది. తాగితే అయిపోతుంది. తాగి స్వామి సిరి వల్ల నవ్వులు వచ్చాయి, వాళ్ళిద్దరి వల్ల సినిమా అవకాశాలు వచ్చింది, మీ నాన్న వల్ల మందు బాటలు వచ్చింది. మీరు దేవుడు స్వామి. ఇవన్నీ దొబ్బకు, నేను స్నానం చేసి వస్తా. మరి అప్పుడు నేను ఉన్నానా? ఉండు, అక్కడ మూలకెళ్ళి కూర్చోపో. దేవుడు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నాడు ఏంటి? అయ్యో గాలికి స్వామి బట్టలు ఏంటి ఇక్కడ పడిపోయి? అయ్యో ఆ బట్టలు ఇవ్వవా? మీరు అనుకుంటే అవుతుంది స్వామి. ఏందే? మీరు అనుకుంటే అవుతుంది. బట్టలు ఇట్లా రావట్లేదురా. మీరు గట్టిగా తలుచుకోండి స్వామి. దేవుడు అనుకుంటే అవుతుంది. రావట్లేదురా. వస్తాది అనుకోండి స్వామి. నా పెళ్లి మ్యాటర్ మా ఇంట్లో చెప్పేశాను మేడం. మా ఇంట్లో అందరూ ఒప్పేసుకున్నారు. నా బేబీ నరేష్ కి ఇప్పుడు చెప్పేయాలి. బేబీ పెళ్లి క్యాన్సిల్. నువ్వు బట్టలు చుట్టే పెళ్లి క్యాన్సిల్ అయ్యేది కాదురా. బట్టలు లేకపోవడం వల్ల కాదు స్వామి, అట్టలు ఉండడం వల్ల నీ పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. గోటలు దాటిది, మేడలు దాటిది, పటాసు దాటిది, జాతిరత్నాలు దాటిది, శ్రీదేవి దాటిది, జబర్దస్త్ వచ్చింది. అతను వచ్చే వరకు ఎదురు చెయ్యాలి కదా. వద్దు, నువ్వు నాకొద్దు, వెళ్ళిపోరా. కాదు స్వామి, మీరు దేవుడు స్వామి. దేవుడి కాదు, దేవుడు దేవుడు మీరే దేవుడు. మీరే దేవుడు. అయ్యో కాపాడే వాళ్ళు లేరు. రే మన పిచ్చోడు ఎక్కడ ఉన్నాడు రా? పిచ్చోడు నువ్వు. నేను పిచ్చోడిని కాదు. పిచ్చోడు కూడా పిచ్చోడు కాదని చెప్పుకోడు. పిచ్చోళ్ళారా ఇన్ని రోజులు తప్పించుకొని తిరుగుతున్నారా? రండి పోదాం. వీళ్ళు పిచ్చోళ్ళనా? అవును సార్, వీళ్ళ సినిమా రిలీజ్ కాలేదని వీళ్ళు పిచ్చోళ్ళు అయిపోయారు. అవునా? సరే నువ్వేంటి ఇంతకీ? నేను డాక్టర్. ఎక్కడ చదివావు? ఎంఎస్. ఎంఎస్ ఏం చేసావు అక్కడ? యూకేజీ. యూకేజీ. యారా నువ్వు ఎక్కడున్నావా? ఈ పిచ్చోడు సార్ తప్పించుకొని తిరుగుతున్నాడు, తీసుకెళ్ళడానికి వచ్చా. ఒరే ఆడు పిచ్చోడు అంటే వీళ్ళిద్దరు వచ్చారు, వీళ్ళు పిచ్చోళ్ళు అంటే ఈడు వచ్చాడు, ఈడు పిచ్చోడు అంటే నువ్వు వచ్చావా? నేను మంచోడే సార్. అయ్యో చచ్చిపోయాడు స్వామి. మీరు దేవుడు స్వామి. ఇంద్రజ మ్యామ్ ఎలా అనిపించింది? మీ ఎంట్రీ, మీ డైలాగ్ డెలివరీ చాలా చాలా బాగా అనిపించింది రాజు. ఫస్ట్ మీరు చెప్పిన డైలాగ్ అయితే అసలు అద్రిపోయింది, చాలా బాగా చేశారు. కృష్ణ భగవాన్ సార్. నిజమే మేడం చెప్పినట్టు నీ ఎంట్రీ డైలాగ్ చాలా బాగుంది. ఒకటి బాగా నచ్చింది నాకు, తన్మయ్యని నరేష్ పేరు బాగున్నారు.